జీవితానికి మూలము నిరీక్షణ ఏమైనా ఇస్తుందంటే అది దర్శనము. సో ఈ యొక్క ఆశ లేనటువంటి జీవితానికి ఆశ కలిగించేదే దర్శనం. హల్లెలూయా. ఈ యొక్క దర్శనము మన కంటి చూపుతో చూసేది కాదు, కానీ మన యొక్క హృదయ లోతు నుండి మనం చూసేది. దర్శనము మనకి కళ్ళకు సంబంధించినటువంటి అంశం కాదు, మన యొక్క హృదయానికి సంబంధించినటువంటి అంశం. దర్శనము మన నేత్రాలతో చూస్తే కనబడదు, మన యొక్క హృదయముతో హృదయ లోతుగా మనం చూస్తే మనకు కనబడుతుంది. ఏ గొప్ప ఇన్వెన్షన్ కూడా ఈ యొక్క దర్శనము కలిగినటువంటి నాయకులు లేకుండా ఏది కూడా ఇన్వెంట్ చేయబడలేదు. ఏ సివిలైజేషన్ కూడా దర్శనము లేనటువంటి నాయకుల వలన ఇన్వెంట్ చేయబడలేదు. కానీ ప్రతి సివిలైజేషన్, ప్రతి నాగరికత, ప్రతి సొసైటీ, ప్రతి కల్చర్ కూడా దర్శనము కలిగినటువంటి నాయకుడి వల్ల మాత్రమే స్థాపింపబడింది. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశము ఈ యొక్క మార్పుతో ప్రారంభించాము. తర్వాత అక్కడి నుండి మనము ఉద్దేశానికి వచ్చాము. ఉద్దేశము గత వారము పూర్తి చేశాము. ఈ వారము దర్శనముతో ప్రారంభిస్తున్నాను. సో దర్శనంలోనే మనము వివిధ భాగాలు చూస్తున్నాం. దర్శనం యొక్క శక్తి గురించి ఈరోజు నేను మీకు ప్రకటించాలని చెప్పి ఆశపడుతున్నాను. దర్శనం వేరు, దర్శనం యొక్క శక్తి వేరు. దర్శనం యొక్క శక్తి అంటే దర్శనము మనకు కలిగి ఉంటే అది ఎటువంటి శక్తిని మనకిస్తుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు నేను మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇది సమయముతో విలువ కూడినటువంటి అంశం అన్నమాట. అంటే సమయానికి మనం విలువిస్తేనే ఈ యొక్క అంశం మనకి అర్థమవుతుంది. జాగ్రత్త వినండి. దర్శనం యొక్క శక్తి, దేని గురించి మాట్లాడుతున్నాను? ఏ శక్తి అండి? దర్శనం యొక్క శక్తి. దర్శనం యొక్క శక్తి. సో ఈ దర్శనం యొక్క శక్తి ఎంత ప్రాముఖ్యం అంటే, దర్శనము జీవితానికి మూలము నిరీక్షణ అయ్యింది. జీవితానికి మూలము నిరీక్షణ ఏమైనా ఇస్తుందంటే అది దర్శనము. సో ఈ యొక్క ఆశ లేనటువంటి జీవితానికి ఆశ కలిగించేదే దర్శనం. హల్లెలూయా. ఈ యొక్క దర్శనము మన కంటి చూపుతో చూసేది కాదు, కానీ మన యొక్క హృదయ లోతు నుండి మనం చూసేది. దర్శనము మనకి కళ్ళకు సంబంధించినటువంటి అంశం కాదు, మన యొక్క హృదయానికి సంబంధించినటువంటి అంశం. దర్శనము మన నేత్రాలతో చూస్తే కనబడదు, మన యొక్క హృదయముతో హృదయ లోతుగా మనం చూస్తే మనకు కనబడుతుంది. ఏ గొప్ప ఇన్వెన్షన్ కూడా ఈ యొక్క దర్శనము కలిగినటువంటి నాయకులు లేకుండా ఏది కూడా ఇన్వెంట్ చేయబడలేదు. ఏ సివిలైజేషన్ కూడా దర్శనము లేనటువంటి నాయకుల వలన ఇన్వెంట్ చేయబడలేదు. కానీ ప్రతి సివిలైజేషన్, ప్రతి నాగరికత, ప్రతి సొసైటీ, ప్రతి కల్చర్ కూడా దర్శనము కలిగినటువంటి నాయకుడి వల్ల మాత్రమే స్థాపింపబడింది. దర్శనము అంత ప్రాముఖ్యము. దర్శనము మన యొక్క సమాజాన్ని ఏర్పరుస్తుంది. దర్శనము మన యొక్క న్యాచురల్గా ఉండేటువంటి మన యొక్క బిహేవియర్ని బయటికి తీస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనకు దర్శనం కానీ లేకపోయినట్లయితే మన యొక్క జీవితము సమాధిలో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే. మనం దర్శనం కలిగి లేకపోయినట్లయితే, మనము ఒక అంశం గురించి మనం కలగనలేకపోయినట్లయితే, మనము చచ్చిన వారితో సమానము అని చాలామంది భక్తులు చెప్పారు. ఎందుకు మాట చెప్పారంటే, దర్శనం లేనటువంటి వాడంట చనిపోయిన వాడే, కానీ ఇంకా చనిపోవడానికి సిద్ధపరచబడినటువంటి వాడు. ఇంకా చనిపోలేదంతే, కానీ చనిపోయిన వాడితో సమానం. ఎందుకంటే దర్శనం లేకపోతే జీవితానికి మూలమే లేదట. దర్శనము లేకపోతే జీవితానికి మూలమే లేదట. అందుకనే దర్శనము గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి. దేని గురించి? భవిష్యత్తు గురించి. దర్శనం ఎప్పుడు కూడా మనము
గతంలో జరిగిపోయినటువంటి దాని గురించి మనము ఆలోచించము. దర్శనం ఎప్పుడు కూడా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆలోచిస్తాము. ఆమేన్. భవిష్యత్తులో నేను ఏం చేయాలి, అంతేగాని నేను వాళ్ళతో గొడవ పడ్డాను, నేను వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకోగలను, లేకపోతే వీళ్ళతో గొడవ పడ్డాను, నేను వీళ్ళ మీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలని చెప్పి వారు ఆలోచించరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దర్శనము కలిగి ఉన్నట్లయితే దానికన్నా గొప్ప వరము నువ్వు ఏమీ పొందుకోలేవు. దర్శనమే అన్నిటికన్నా గొప్ప వరము. దర్శనము ఏం చేస్తుందంటే, ఏదైతే జరిగినదో, ఏదైతే అవ్వగలిగి ఉండేటువంటి సంభావించేటువంటి ఆ యొక్క టు బీ అంటే సంభావనను ఉండేటువంటి వ్యత్యాసమే దర్శనం. మళ్ళీ చెప్తాను చూడండి. దర్శనము జరిగిపోయినటువంటి దాని గురించి, మరలా జరగబోయేటువంటి దాని గురించి మధ్యన ఉండేటువంటి గేటే దర్శనము. ఈరోజు నువ్వు ఆ యొక్క గేట్లో నుండి పాస్ అవ్వాలని చెప్పి నా యొక్క ఆలోచన. నా ప్రియ సహోదరి సహోదరుడా, దర్శనము బాధను, నిరుత్సాహాన్ని తట్టుకుంటుంది. దర్శనము బాధను, నిరుత్సాహాన్ని తట్టుకుంటుంది. నువ్వు దర్శనము కలిగి ఉంటేనే బాధను, నిరుత్సాహాన్ని తట్టుకోగలవు. ఎందుకు తట్టుకుంటున్నావంటే, ఆ దర్శనాన్ని ఎలాగో నాకు సాధించాలి కాబట్టి. ఆ దర్శనం కోసము నేను బాధపడినా పర్వాలేదు, ఆ దర్శనం కోసము నేను గొడ్డు చాకరీ చేసినా పర్వాలేదు, ఆ దర్శనాన్ని నేను సాధించడం కోసము నేను ఎటువంటి పనులు చేసినా పర్వాలేదు, నా యొక్క దర్శనాన్ని నేను సాధించాలి. దర్శనము తట్టుకునే పరిస్థితి ఇస్తుంది నీకు, తట్టుకునే సామర్థ్యతను నీకు ఇస్తుంది. దర్శనము కష్టాలలో నిరీక్షణనిస్తుంది. దర్శనము కష్టాలలో నిరీక్షణనిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు నిరీక్షణ లేనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే, నిరీక్షణ రేపొద్దుట నేను ఏం చేయాలి, రేపొద్దుట నేను ఎలా బ్రతకాలి అన్నటువంటి నిరీక్షణ లేనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో, దర్శనము నీలో లేదు. అందుకనే ఒక నిరీక్షణ లేనటువంటి జీవితం జీవిస్తున్నావు. దర్శనము కృంగిన వారికి స్ఫూర్తినిస్తుంది. ఏమిస్తుందండి? స్ఫూర్తినిస్తుంది. ఎవరికి? కృంగిన వారికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం కృంగి ఉన్నట్లయితే నీ యొక్క జీవితానికి స్ఫూర్తినిచ్చేదే నీ దర్శనము. అది నీ యొక్క హృదయంలో పుట్టాలి. హల్లెలూయా. నీ దర్శనము నీ హృదయంలో పుట్టాలి. ఈ యొక్క గొప్ప మహంజదారో ఈజిప్షియన్ సివిలైజేషన్స్, లేకపోతే ఈ యొక్క గ్రీక్ సివిలైజేషన్, ఏ ఆలోచనలు అయితే మనం ఇంకా జీవిస్తున్నామో, డెమోక్రసీ అనేటువంటి ఆలోచన గ్రీక్ సివిలైజేషన్ నుంచి వచ్చింది. ఆ ఆలోచనలు కూడా గొప్ప గొప్ప దర్శనం కలిగినటువంటి నాయకుల వల్లే పుట్టింది. ఆ నాయకులు చనిపోయారు, కానీ ఆ దర్శనం ఇంకా జీవిస్తుంది. అది దర్శనం యొక్క శక్తి. నా ప్రియ సహోదరి సహోదరుడా, రైట్ బ్రదర్స్ వారు ఫ్లైట్ని కనిపెట్టారు దర్శనం వలన. థామస్ ఎడిసన్ లైట్ని కనిపెట్టాడు దర్శనం వలన. వీళ్ళు ఏమనుకున్నారంటే, పక్షులు ఎగురుతున్నాయి, మానవులు ఎగరలేరా, మానవుని కూడా ఎగిరేలా చేస్తానని చెప్పి ఒక దర్శనం కన్నాడు రైట్ బ్రదర్స్. థామస్ ఆల్వా ఎడిసన్ ఏమనుకున్నాడంటే, దేవుడు సూర్యుని సృష్టించాడు. థామస్ ఆల్వా ఎడిసన్, హీఈస్ అన్ ఆర్డెంట్ బైబిల్ రీడర్. హీ వాజ్ ఆర్డెంట్ బైబిల్ రీడర్. అంటే బైబిల్ చదవకుండా ఆయన యొక్క దినాన్ని ప్రారంభించేవాడు కాదు. దాట్ కైండ్ ఆఫ్ బైబిల్ రీడర్. ఆయనకి లైట్ కనిపెట్టేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుడు వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది, నేను ఎందుకు వెలుగును సృష్టించలేను అన్నాడు. నేను దేవుని బిడ్డనే కదా, నేను ఈ చీకటిలో వెలుగును ఎందుకు సృష్టించలేనని చెప్పి ఆయన తలంపు పెట్టాడు, వెలుగును సృష్టించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్టీవ్ జాబ్స్ డెస్క్ కంప్యూటర్స్ని కనిపెట్టాడు. ఇంతకుముందు ఆ కంప్యూటర్స్ ఇంత పెద్ద పెద్ద సైజులో ఉండేవి, కానీ నేను ఒక టేబుల్ మీద పెట్టుకునేటువంటి కంప్యూటరు నేను కనిపెట్టాలని చెప్పి టేబుల్ మీద తీసుకొచ్చాడు నీ కంప్యూటర్ని. బిల్ గేట్స్ పీపుల్స్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. దాన్ని మనము
మైక్రోసాఫ్ట్ విండోస్ అని పిలుస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ రావటానికి కారణము దర్శనము. ఈరోజు నువ్వు నీ యొక్క దర్శనాన్ని కనగలుగుతున్నావా? నీ యొక్క కళను నువ్వు కనగలుగుతున్నావా? ఈరోజు దర్శనము ఎంత బలం ఇస్తుందంటే కొనసాగించే బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దర్శనము కొనసాగడానికి నీకు బలాన్ని ఇస్తుంది. ఆ యొక్క దర్శనము కానీ నీలో ఉంటే నేను ఎవరు ఆపలేరు. ఆమేన్. నా వెనక చెప్పండి, విత్ విజన్ ఐ బికమ్ అన్స్టాపబుల్. హల్లెలూయా. నాకు ఎటువంటి సరిహద్దే ఉండదు, నన్ను ఎవరు ఆపలేరు. ఎందుకంటే దర్శనమును నేను సాధ్యపరుస్తున్నాను. సామెతల గ్రంథము 29 అధ్యాయము 18 వచనం ఏమని చెప్తుందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల, దేవోక్తి అంటే ఏంటో తెలుసా? దేవోక్తి అంటే దైవము నుండి వచ్చినటువంటి సమాచారము. దానికి ఇంకో అర్థం ఏంటో తెలుసా అండి? దర్శనము. ఎవరి చిత్త ప్రకారం వస్తుందంటే రాజు దేవుని యొక్క చిత్త ప్రకారం వస్తుంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక ఎలా తిరుగుతారు? మామూలు తిరగడం వేరు, కట్టులేక తిరగడం అంటే ఏంటో తెలుసా అండి? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఏది పడితే అది చేయటం, ఎవరితో పడితే వారితో మాట్లాడటం. నువ్వు అటువంటి పరిస్థితులు ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకో. దేవోక్తి లేని ఎడల కట్టులేక తిరుగుదురు, కట్టులేక తిరుగుదురు. ఎటువంటి కట్టడాలు ఉండవు, ఎటువంటి నీతి నియమాలు ఏమి ఉండవు. ఏది నచ్చితే అది చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దర్శనాన్ని వెంబడిస్తున్నావా, లేకపోతే కట్టులేక తిరుగుతున్నావా? నీ యొక్క జీవితంలో ఒక గురి, ఒక గమ్యం వైపు పరిగెడుతున్నావా, లేకపోతే గాలి ఎటు వీస్తే అటు పరిగెడుతున్నావా? దర్శనం లేకపోతే ఎటువంటి గమ్యం ఉండదు, గమ్యం లేకపోతే ఎటువంటి ఎదుగుదల ఉండదు, ఎదుగుదల లేకపోతే ఏముంటుందో తెలుసా? మనకి దిగుదల ఉంటుంది. దిగుదల ఉన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? అది మరణం. ఏంటది? మరణం. ఈ గదిలో కూర్చున్నటువంటి వారిలో 3 కేటగిరీస్ మనుషులు ఉండుంటారు. మొట్టమొదటి కేటగిరీ వారు ఏంటంటే, వారికి దర్శనం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తుంటే ప్రాబబ్లీ దర్శనం అంటే ఏంటో చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. రెండవ కేటగిరీ వారికి దర్శనం కలిగి ఉంటారు, కానీ ఏదో ఒక కన్ఫ్యూజన్లో వారు స్టక్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక. మూడవ కేటగిరీ చెందినటువంటి వారి యొక్క దర్శనం కలిగి ఉండేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ యొక్క దర్శనాన్ని విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెట్టేశారంటే, వారు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క దుస్థితులు, వారు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క తిరస్కారాలు, వారు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క వైఫల్యాలు, వారి యొక్క దర్శనాన్ని వదిలేసి ఏదో ఇంక బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి వారు జీవిస్తున్నారు. ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి వారిలో ఈ యొక్క మెసేజ్ ఆ 3 కేటగిరీస్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఈ యొక్క సిరీస్ అయ్యే కొద్దీ, ద నెక్స్ట్ 3-4 Sundays వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ విజన్. ఈ యొక్క సిరీస్ అయ్యే కొద్దీ ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి వారికి దర్శనం లేనటువంటి వారికి దర్శనం కలుగుతుంది. దర్శనంలో ఉండి నేను ముందుకి ఎలా అడిగేయాలో తెలియనటువంటి వారికి ముందుకు ఏం అడిగేయాలో తెలుస్తుంది. దర్శనం ఒకప్పుడు కలిగి ఉండి ఇప్పుడు నా దర్శనాన్ని కోల్పోయానని చెప్పి అనుకునేటువంటి వారికి వారు మరలా తిరిగి ఆ యొక్క పూర్ణ వైభవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడే మీకు సమాధానాలు చెప్తాడు. ఈ యొక్క వర్తమానం నేను మోర్ ఆఫ్ అ ప్రాక్టికల్ టూల్స్ నేను మీకు ఇస్తాను. మీరు ప్రాక్టికల్గా దర్శనాన్ని ఎలాగ సాధ్యపరచవచ్చు అనేది మీకు అర్థమవుతుంది ఈ యొక్క వర్తమానం ద్వారా. ఈ యొక్క ప్రాక్టికల్ టూల్స్ ఇవ్వడానికి కొన్ని నియమాలు మనము మన యొక్క జీవితంలో అవలంబించుకోవాలి. కొన్ని నియమాల్ని మనం పెట్టుకోవాలి.
ఈ యొక్క నియమాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. మంచి జీవితం కొరకు నియమాలని రాశానమాట. మంచి జీవితం నేను బ్రతకాలి, జీవించాలంటే కొన్ని నియమాలు రాశాను. మొట్టమొదటి నియమము, నువ్వు ఏదో ప్రాముఖ్యమైనది సాధించటం కోసం జన్మించావు. నువ్వు ఏదో ప్రాముఖ్యమైనదంటే సాధారణమైనది కాదు, ప్రాముఖ్యమైనది సాధించడం కోసం నువ్వు జన్మించావు. నీ యొక్క జన్మకు కారణము ఒక ప్రాముఖ్యమైనటువంటి దాన్ని సాధించడం కోసం. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ యు నీడ్ టు స్టార్ట్ లివింగ్ బై. ఎందుకంటే నువ్వు ఈ యొక్క నియమాన్ని నీ యొక్క జీవితంలో నువ్వు లెగిసినా సరే నువ్వు ఈ నియమం బట్టే నువ్వు ఆలోచించాలి. నేను ఒక ప్రాముఖ్యమైనది నేను సాధించడం కోసం నేను బ్రతుకుతున్నాను, నేను జన్మించానని చెప్పి నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే నీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. యూ వోంట్ డూ ద ఆర్డినరీ స్టఫ్. నువ్వు సాధారణమైనటువంటివి చేయవు కానీ అసాధారణమైనటువంటివి చేస్తావు. హల్లెలూయా. సో రెండవ నియమము, నీ తరములో ఒక పెనుమార్పు చేయటం నీ గమ్యం. రెండో నియమం ఏంటి? నీ తరములో ఒక పెనుమార్పు చేయటం నీ గమ్యమై ఉండాలి. క్వశ్చన్ మార్క్ కాదు, సెంటెన్స్. ఏం మార్పు అండి? ఏం మార్పు? పెనుమార్పు. అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఇంత పెద్ద ఈ రూమ్ సైజ్ కంప్యూటరు నీ పామ్లో పెట్టాడు స్టీవ్ జాబ్స్. ఏంటది? పెనుమార్పు. హల్లెలూయా. అర్థం కానటువంటి ఆ యొక్క బైనరీ డిక్షన్ అంతా కూడా అర్థమయ్యే భాషలో మార్చి మనకి అర్థమయ్యే, మనం కూడా కంప్యూటర్ వాడుకునేటువంటి పరిస్థితి కలిగించాడు. ఎవరు? బిల్ గేట్స్. అది పెనుమార్పు. నీవు అటువంటి పెనుమార్పును చూపించడం కోసమే నువ్వు జన్మించావు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మూడవ నియమము, నువ్వు ఒక తప్పిదం కాదు, నువ్వు దైవ సంకల్పము చేత నీ తరానికి, నీ వచ్చే తరానికి ప్రభావితము చేయటానికి పుట్టావు. మళ్ళీ చెప్తాను, నువ్వు ఒక తప్పిదం కాదు, యు ఆర్ నాట్ ఎ మిస్టేక్. నువ్వు దైవ సంకల్పం చేత, యు ఆర్ అ డివైన్ ప్రాజెక్ట్. నువ్వు ఒక దైవ సంకల్పం చేత నీ తరానికి, నీ వచ్చే తరానికి, నీ వచ్చే తరానికి ప్రభావితం చేయటానికి నువ్వు పుట్టావు. హల్లెలూయా. నాకు తెలిసి ఇది నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి ఈ టైంలో, కానీ ఈ యొక్క సిరీస్ అయ్యేసరికి సింహాల్లాగా మారిపోవాలి. ఆమేన్. నో మోర్ షీప్. రైట్. నాలుగవది, వ్యక్తిగత ఉద్దేశము నీ దర్శనానికి, జీవితానికి మూలమై ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఉద్దేశములు కలిగి ఉండాలి. మనందరికీ కార్పొరేట్ ఉద్దేశం మాత్రమే మనం కలిగి ఉంటాం. కార్పొరేట్ ఉద్దేశంలోకి వెళ్ళాలంటే ముందు నువ్వు వ్యక్తిగత ఉద్దేశం కలిగి ఉండాలి. నీ వ్యక్తిగత ఉద్దేశము ఆ కార్పొరేట్ ఉద్దేశంతో ఏకీభవిస్తే అప్పుడు మాత్రమే నువ్వు ఆ యొక్క కార్పొరేట్ ఉద్దేశంలోకి వెళ్ళాలి. అర్థమైందండి? ఉదాహరణకి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అనేక మంది గురువులు ఉన్నారు. ఆ సమయానికి ఆయన ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, యోహాను దగ్గరికి మాత్రమే వెళ్ళాడు. ఎందుకో తెలుసండి? యేసయ్య ఒకే ఒక వర్తమానానికి లోబడ్డాడు. ఏంట వర్తమానం తెలుసా? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆ యొక్క వర్తమానం కనబడింది యోహానులో మాత్రమే. హల్లెలూయా. సో నీ యొక్క వ్యక్తిగత ఉద్దేశము ముందు నువ్వు కలిగి ఉంటే అప్పుడు దాన్ని బట్టి నీ యొక్క కార్పొరేట్ ఉద్దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎందుకనుకుంటున్నారు ఈ మధ్య? ఎందుకనుకుంటారు కంపెనీస్ ఊరికే జంప్ చేస్తూ ఉంటారు? ఉద్దేశం లేదు వీళ్ళకి.
అందుకు ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి జంప్ చేస్తూ ఉంటారు. ఉద్దేశం కలిగి ఉంటే, వ్యక్తిగత ఉద్దేశం ముందు కలిగి ఉంటే ఎంత కష్టమైనా సరే నువ్వు ఆ కంపెనీలోనే ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ కార్పొరేట్ ఉద్దేశము అది సాధించే కొద్దీ నీకు ఆనందం వస్తుంది. యూ విల్ స్టార్ట్ గివింగ్ అవుట్ మోర్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరి, ప్రాబబ్లీ వి నీడ్ స్టార్ట్ చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్. 5వ నియమము, నీ అభిరుచిని తెలుసుకోవటానికి నువ్వు పగటి కలలు కనాలి. ఏం తెలుసుకోవడానికంటే నీ అభిరుచి అంటే ప్యాషన్. నీ యొక్క ప్యాషన్ నువ్వు తెలుసుకోవడానికి ఏం కనాలట? పగటి కలలు. పగటి కళలు కనొద్దని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ నువ్వు నిజంగా ఒక గొప్ప నాయకుడిగా మార్చబడాలంటే నువ్వు పగటి కళలు కనాలి. ఆ పగటి కళలే కదా యోసేపును ఆ యొక్క పిట్టు నుండి ప్రైమ్ మినిస్టర్గా మార్చింది. హల్లెలూయా. పగటి కళలు చిన్నప్పుడు కన్నా మానేసేవేమో. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు ఎవర్ డ్రీమ్డ్? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు ఎవర్ డ్రీమ్డ్? చిన్నప్పుడే అయిపోయిందండి. కళ్ళే రావట్లేదు ఇప్పుడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆ కళలు ఏంటో తెలుసా? కళలు నీ భవిష్యత్తు నీ వైపు కేకలు వేస్తున్నాయి. నీ వైపు కేకలు పెడుతున్నాయి. రా, నన్ను సాధించు అని చెప్తున్నాయి. అదే నీ యొక్క దర్శనం అవ్వాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, 6వది, నీ భవిష్యత్తు నీ ముందు లేదు, అది నీలోనే దాగునుంది. నీ భవిష్యత్తు నీలోనే దాగునుంది. చాలామంది ఏమనుకుంటారంటే నీ భవిష్యత్తు నీ ముందు ఉందనుకుంటారు. అందుకే నువ్వు ఇతరుల మీద ఆధారపడి పనిచేయడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే నీ భవిష్యత్తు ఇతరుల దగ్గర లేదు, నీ భవిష్యత్తు నీలోనే దాగునుందని చెప్పి నువ్వు నమ్ముతావో, అప్పుడు నువ్వు ఇతరుల పైన ఆధారం పడడం మానేసి నీ పని నువ్వు చేసుకోగలవు. కొంతమంది పెళ్ళి ఎందుకు చేసుకుంటారో తెలుసా? మగవాళ్ళు ఎస్పెషల్లీ, వాళ్ళకు వంట రాకట. వంట రాక పెళ్లి చేసుకుంటారు. దానికన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఆవిడ వచ్చి మీ సగం ఆస్తి తీసుకెళ్ళిపోద్ది. వంట రాకపోతే వంట ఆవును పెట్టుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యక్తిగత ఉద్దేశము నీ యొక్క వివాహాన్ని కూడా నిర్ధారిస్తుంది. అందుకే చెప్తున్నా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజెస్ దట్ యు ఎవర్ గోట్ టు హియర్. నీ దర్శనం చాలా ప్రాముఖ్యము. ఇంట్లో పని చేయడానికి పెళ్లి చేసుకోవద్దు, దానికన్నా దరిద్రం ఉండదు. ఇంకా నెలకి 2,000 3,000తో వదిలిపోయేది లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆడపిల్లలు కూడా నువ్వు నీ భర్త మీద ఆధారపడాలి కాబట్టి పెళ్లి చేసుకోవద్దు. నీ భర్త దర్శనానికి నువ్వు సహకరించగలిగితే అది కూడా నీ యొక్క ఉద్దేశం అయి ఉంటే అప్పుడు పెళ్లి చేసుకో. చేంజ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ మ్యారేజ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భవిష్యత్తు నీలోనే దాగుని ఉంటుంది. ఎవరిలో? నీలోనే. 7వది, నీ చూపును దాటి చూడు, అదృశ్యమైన దాని గురించి జీవించు. నువ్వేదైతే చూడలేకపోతున్నావో, నీ యొక్క నేత్రాలతో నీకు ఏదైతే కోపం కలిగిస్తుందో, దాన్ని ఏదైతే మార్చాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావో దానికోసం జీవించు. దానికోసం జీవించు. 8వది, నీ దర్శనము నీ గమ్యమును నిర్ధారిస్తుంది. నీ దర్శనము నీ గమ్యమును నిర్ధారిస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ డెస్టినీ. ఈరోజు నువ్వేం దర్శనం కలిగి ఉన్నావు? ఏం దర్శనం కలిగి ఉన్నావు? దర్శనము లేని జీవితం అసలు జీవితమే కాదట. హల్లెలూయా. చాలా సైలెంట్ అయిపోయింది గది. సరే, అందుకో స్టోరీ చెప్తాను. బ్యాంకాక్, థాయిలాండ్లో
ఆ, ఒక 11 అడుగుల బుద్ధుడి విగ్రహం ఉందన్నమాట. ఆ 11 అడుగుల బుద్ధుడి విగ్రహం ఉంది. అక్కడే కరెక్ట్గా రోడ్డు పడుతుందన్నమాట, మంచి రోడ్డు పడుతుంటే వీళ్ళు ఏమన్నారంటే, ఈ బుద్ధుడి విగ్రహాన్ని మనం తీసి ఇంకొక దగ్గరికి మారుద్దాము, అప్పుడు మనం రోడ్డు చక్కగా వేసేయచ్చు అని చెప్పి అనుకున్నారు. అది మట్టితో చేసినటువంటి బుద్ధుడి విగ్రహం. సరే అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. క్రేన్ తీసుకొచ్చారు. ఆ క్రేన్ తీసుకొచ్చి ఆ యొక్క విగ్రహాన్ని కదుపుతున్నప్పుడు ఆ యొక్క విగ్రహానికి ఉన్నటువంటి మట్టి అంతా కూడా పడిపోవడం స్టార్ట్ అయింది. బంకమట్టి అంతా కూడా పడిపోవడం స్టార్ట్ అయింది. ఊరి బాబు ఇలా పడిపోతుంది, చాలామంది భయపడ్డారు. ఎందుకంటే చాలా పవిత్రంగా చూస్తారు కొంతమంది దాన్ని. దాన్ని తీసుకొచ్చి ఇంకొక లొకేషన్లో పెట్టి ఆ పని పూర్తి చేసేసరికి ఉన్న మట్టి అంతా కూడా పడిపోయింది కిందకి. కానీ ఒక విచిత్రమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఏంటంటే, ఆ బంకమట్టి ఊడిపోగానే దాని క్రిందన బంగారంతో చేసినటువంటి బుద్ధుడు ఉన్నాడు. ఆ బంకమట్టితో ఉండేటువంటి ఆ యొక్క బుద్ధుడి విగ్రహం ఎంతో తెలుసండి? 35 లక్షలు. కానీ ఆ బంకమట్టి అంతా ఊడిపోగానే కిందన బంగారం విగ్రహం కనబడింది. అది కూడా 11 అడుగులే. దాని ఖరీదు ఎంతో తెలుసా? 700 కోట్లు. ఇప్పటికీ కూడా అదొక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంది బ్యాంకాక్, థాయిలాండ్లో. ఆ కథ నుండి మనం నేర్చుకోగలిగింది ఏంటో తెలుసా? నీకున్న మట్టి పోతే నీ కింద ఉండేటువంటి బంగారము మెరుస్తుంది. హల్లెలూయా. ఏం పోవాలి? నీకున్నటువంటి మట్టి పోవాలి. నీకుండేటువంటి ఆ యొక్క దరిద్రం అంతా పోతే నీలో ఉండేటువంటి బంగారం మెరుస్తుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దాని విలువ 700 కోట్లు. యాక్చువల్గా విలువ కట్టలేము, ఎందుకంటే టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది, టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది. దానికోసం దాని చుట్టూ హోటల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, చాలా అయిపోయింది. 35 లక్షలు ఎక్కడ? విలువ లేనటువంటి విగ్రహం ఎక్కడ? విగ్రహానికి అంత విలువ ఉంటే జీవము కలిగినటువంటి నీవు ఇంకా ఎంత విలువను సృష్టించగలవు? హల్లెలూయా. జీవము కలిగినటువంటి ఈ యొక్క ఆత్మ ఇంకా ఎంత విలువను సృష్టించగలదు? ఒకసారి గుర్తుపెట్టుకో. అనేక మంది ఈ యొక్క గదిలో కూర్చున్నటువంటి వారిలో కొంతమంది ఎటువంటి గమ్యం లేకుండా నడుస్తూ ఉన్నారు, ఎటువంటి ఉద్దేశం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అటువంటి ఉద్దేశం లేనటువంటి జీవితము, గమ్యం లేనటువంటి జీవితము జీవించినట్లయితే మనం ఎందుకు లెగుస్తున్నామా, ఎందుకు తింటున్నామా అనేది కూడా మనకి అర్థం కాదు. ఉద్దేశము లేనటువంటి జీవితము, లేకపోతే ఆ యొక్క సామర్థ్యతను మనం పెంపొందించలేనటువంటి జీవితము ఈ యొక్క కరోనా వైరస్ కన్నా భయంకరమైన వ్యాధి. ఉద్దేశం లేని జీవితం మనం జీవిస్తూ ఉంటే మనం చూసేదల్లా నిరుత్సాహం మాత్రమే చూస్తూ ఉంటాం. ఈ యొక్క దర్శనం ఎలాంటిదంటే, మనము కళ్ళతో చూస్తే మనకి దరిద్రమే కనబడుతుంది. కళ్ళు మూసుకొని మన యొక్క హృదయంతో చూస్తే మనకి ఆ యొక్క దర్శనం కనబడుతుంది. హల్లెలూయా. ఒకసారి ఊహించుకో, నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఒక బంగారపు పళ్ళెంలో తింటున్నట్టు ఊహించుకో, కనబడుతుంది నీకు. కానీ నువ్వు కళ్ళు తెరిచి చూసేసరికి అదే స్టీల్ గిన్నె. ఆ యొక్క స్టీల్ గిన్నెని నువ్వు బంగారపు పళ్ళెం కింద మార్చగలవు. అదే దర్శనం. హల్లెలూయా. కానీ ఇటువంటి దర్శనాలు కలిగి ఉండద్దు. డబ్బుతో పోల్చేటువంటి దర్శనాలు కలిగి ఉండదు, ఎందుకంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. నేను ఒక పెద్ద బంగ్లా కట్టుకోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి అనేటువంటి దర్శనాలు సాధ్యం కావు కావు కావు. ధనము ఎప్పుడు కూడా ఒక బై ప్రోడక్ట్గా వస్తేనే అది ఆశీర్వాదం. ఉదాహరణకి కేఎఫ్సి వాడు నేను డబ్బులు చేసుకుందామని చెప్పి వాడు చికెన్ అమ్మలే. నేను ఒక మంచి రుచికరమైనటువంటి చికెన్ ఇవ్వాలని చెప్పి వాడు అమ్మడం ప్రారంభించాడు. దానివల్ల డబ్బులు వచ్చాయి. హిస్ ఇంటెన్షన్ వాజ్ నాట్ బిహైండ్ ద మనీ, బట్ హిస్ ఇంటెన్షన్ వాజ్ బిహైండ్ ద పర్పస్.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఉద్దేశం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? వ్యక్తిగత ఉద్దేశం. నా యొక్క స్వంత జీవితం యొక్క వ్యక్తిగత ఉద్దేశం ఏంటో నేను మీకు చెప్తాను. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నా యొక్క ఉద్దేశము ఏంటంటే, వెంబడించేటువంటి వారిని నాయకులుగా మార్చాలి అనేటువంటిదే నా యొక్క ఉద్దేశం. ఎవరైతే వెంబడించేవారుగా ఉంటారో వారిని వెంబడించేవారుగా ఆ యొక్క స్థానంలోనే ఉంచకుండా నాయకత్వ స్థానంలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అది నీ పనిలో నువ్వు నాయకత్వ స్థానంలోకి వెళ్ళాలి. నీ యొక్క లక్షణాలు, నీ యొక్క గుణాలు, నాయకుడు ఉండేటువంటి గుణాలు కలిగి ఉండాలి నువ్వు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఒకే ఒక్క లైను నా జీవితాన్ని డిఫైన్ చేస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఐ డూ, ఐ సింప్లీ సే ఐ ట్రాన్స్ఫార్మ్ ఫాలోవర్స్ ఇంటూ లీడర్స్. సింపుల్. అలాగా నీ యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఒక్క లైన్లో చెప్పగలవా? నీలో ఉన్నటువంటి సామర్థ్యంను పెంపొందించాలి అనేటువంటిదే నా యొక్క ఉద్దేశం. నేను మీకు నేను ఇతర సంఘస్థులు కానీ లేకపోతే సంఘాలకు కానీ క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఐ రియలీ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్. నేను ఒక ప్రశ్న అడగాలని చెప్పి ఆశపడుతున్నాను. అనేక మంది బోధకులు వారి యొక్క స్థాయిని పెంచుకుంటూ ఉంటారు. వారి యొక్క సంఘం పెరిగే కొద్దీ వారి యొక్క స్థాయిని పెరుగుతూ ఉంటారు. కానీ సంఘస్థుల యొక్క స్థాయిని పెంచుతున్నారా? సంఘస్థుల యొక్క స్థానము పెరుగుతుందా? వారికి విలువ పెరుగుతుందా? సంఘంలో అంటలేదు, సంఘం బయట మీ యొక్క పనిలో మీరు చక్కగా పని చేయగలుగుతున్నారా? ఆ యొక్క బోధల ద్వారా, ఆ యొక్క వర్తమానాల ద్వారా మీ యొక్క వ్యక్తిగత మార్పు ఏమైనా వస్తుందా? అది రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు కాదు, వారు ఎదుగుతున్నారు. అది రాకపోవడానికి కారణము ఆ సంఘ సభ్యుడే. ఎందుకో తెలుసా అండి? వారు ఆ యొక్క వర్తమానాన్ని తీసుకోవట్లేదు. సంఘం ఎలా ఉంది, కుర్చీలు ఎలా ఉన్నాయి, ఫ్యాన్ ఎలా ఉంది, లైట్ ఎలా ఉంది, మంచి మ్యూజిక్ ఇచ్చారా లేదా, టైంకి వర్తమానం ముగించారా లేదా, వెళ్ళామా లేదా? మన జీవితాలు మారవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క జీవితము ఒక ఉద్దేశపూర్వకంగా ఉందా, ఉద్దేశము లేనటువంటి జీవితంగా ఉందా? నేను 3 ప్రశ్నలు అడిగి మిమ్మల్ని అడగాలని చెప్పి ఆశపడుతున్నాను. 4 ప్రశ్నలు యాక్చువల్లీ. మొట్టమొదటిది, నీ దర్శనము ఏంటి? నీ దర్శనము ఏంటి? రెండవది, నువ్వు ఎప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? రాత్రి నిద్ర లేపడితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు సమాధానం? భోజనం చేస్తున్నప్పుడు నేను అడిగితే ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు సమాధానం? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ ఎవ్రీ టైం? మూడవది, నీ హృదయ ఆశలు ఏంటి? నీ హృదయ ఆశలు ఏంటి? వాట్ ఈస్ యువర్ హార్ట్స్ డిజైర్? ఇవి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. నాలుగవది, నీ కళ ఏంటి? నీ కళ ఏంటి? ఇప్పుడు నీ యొక్క దర్శనం ఏంటో నువ్వు తెలుసుకోవాలన్నట్లయితే 4వ ప్రశ్న నుంచి మొట్టమొదటి ప్రశ్నకి వెళ్ళు. అప్పుడు నీ దర్శనం ఏంటో తెలుస్తుంది. ప్రతి దర్శనము కళతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే ఒక ఉద్దేశంతో నీ యొక్క జీవితాన్ని ప్రారంభిస్తావో నువ్వు నీ యొక్క దర్శనాన్ని స్పష్టంగా చూడగలవు. నీ యొక్క దర్శనాన్ని నువ్వు స్పష్టంగా చూడగలవు. టెడ్ యంగ్స్టార్మ్ అని చెప్పి ఒక వరల్డ్ విజన్ ఎక్స్ ప్రెసిడెంట్ అన్నమాట. ఇప్పుడు ఆయన ఒక చక్కటి కథ చెప్పాడు. నాకు దాని నుండి దర్శనము ఈ యొక్క కథ చాలా నచ్చింది. ఆయన ఏమని చెప్పాడంటే, ఒక తండ్రి కూతురు క్రూజ్ షిప్లో ప్రయాణం చేస్తున్నారట. తండ్రి కూతురు క్రూజ్ షిప్లో ప్రయాణం చేస్తుంటే ఆ యొక్క కూతురికి ఏం కనబట్టలేదు కింద నుంచి, ఎందుకంటే రైలింగ్ అడ్డేస్తుంది, బ్లాక్ చేసేస్తుంది కంటి చూపుని. కానీ అందరు చక్కగా ఆ యొక్క రైలింగ్ దగ్గరికి వచ్చి చివరి నిలబడి సముద్రాన్ని చూస్తున్నారు, ఆ యొక్క మహాసముద్రాన్ని. అలాంటి సముద్రం మనం ఎప్పుడు చూడగలం? షిప్లో వెళ్తానే చూడగలం, బోట్లో వెళ్తా కూడా చూడలేం. సో షిప్లో వెళ్తుంటే చూస్తున్నారు.
అదంతా ఒక నేలలా ఉంది. ఆ యొక్క సముద్రం అంతా కూడా ఎటువంటి వేవ్స్ లేవు, ఏం లేవు, అంత స్టేబుల్గా ఉంది. చక్కటి సూర్యుడు, ఆకాశాలు, మబ్బులు అంత చక్కగా ఉన్నాయి. అందరూ చూస్తున్నారు. ఈ చిన్న కుమార్తె చూడలేకపోతుంది. ఈ కుమార్తె అంది, నాన్న నాకేం కనపట్లేదని. అప్పుడు ఈ నాన్న ఏం చేశాడంటే ఆ కుమార్తెను ఎత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టాడు. ఈ భుజాల మీద కూర్చోబెడితే అప్పుడు ఈ కూతురు చక్కటి మాట చెప్పింది. ఏమనంటే, నానా, నా కంటి చూపుగా మించినటువంటి చూపు నాకు కనబడుతుంది. నా కంటికి ఏదైతే కనబడుతుందో దానికన్నా గొప్పగా ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను అంది. హల్లెలూయా. అదే దర్శనం. నీ పేదరికాన్ని దాటి చూసేదే దర్శనం. నీ యొక్క కొరతను దాటి చూసేదే దర్శనం. నీ యొక్క లేనితనమును లేమితనముగా మార్చేదే దర్శనం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి ఎక్విప్మెంట్ లేనప్పుడు ప్రారంభించినటువంటి ఈ యొక్క సంఘం దర్శనముతో ఒక అపార్ట్మెంట్లో దర్శనంతో ప్రారంభిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. అదే కదా విశ్వాసం అంటే. మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అర్థమవుతుంది సింపుల్గా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క, నువ్వు దేనికోసమైతే నిరీక్షణ కలిగి ఉన్నావో, నువ్వు దేనికోసమైతే తహతహలాడుతున్నావో, నువ్వు దేనికోసమైతే వేచి ఉన్నావో దాని యొక్క నిజ స్వరూపం ఏంటి? విశ్వాసం. సో విశ్వాసం అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు. నువ్వు దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో అది సాధ్యపరిచేదే విశ్వాసము. హల్లెలూయా. అది సాధ్యపరిచేదే విశ్వాసం. నా ప్రియ సోదరి, ఇంకా చదువుదాం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు, కంటి చూపుతో కనబట్టలేదు కానీ అది ఉంది, దాని రుజువే విశ్వాసం. కంటి చూపుతో కనబడదు, నువ్వు చూస్తే కనబడదు, కళ్ళు మూసుకొని కనపడుతుంది. నీకు జీవిత ఉద్దేశం ఏంటి? ద గ్రేటెస్ట్ క్రైసిస్ దట్ ఎర్త్ ఇస్ ఫేసింగ్ రైట్ నౌ ఈజ్ ల్యాక్ ఆఫ్ విజనరీస్. ల్యాక్ ఆఫ్ విజనరీస్. డిజ్నీ వరల్డ్ తెలుసా? డిజ్నీ వరల్డ్ పిక్చర్స్ వస్తాయి, మూవీస్ వస్తాయి, ఇవన్నీ. అది ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. వాల్ట్ డిజ్నీ అని దాని ఫౌండర్ అనమాట. అతను చక్కగా ఒక కాంక్రీట్ స్లాబ్ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాడు. అప్పటికి డిజ్నీ వరల్డ్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ డిజ్నీ వరల్డ్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒకే ఒక రైడ్ ఉంది లోపల, ఒకే ఒక రైడ్. ఆ ఒకే ఒక రైడ్తో స్టార్ట్ అయింది. ఈయన కూర్చొని ఒక కాంక్రీట్ స్లాబ్ మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. పక్కన స్వీపర్ క్లీన్ చేస్తున్నాడు. ఆ స్వీపర్ అడిగాడు, సార్ గుడ్ మార్నింగ్, బాగున్నారా అని. బాగున్నాను. ఈయన అటు చూడలేదు, ఆకాశం వైపు చూస్తా, బాగున్నాను అన్నాడు. సార్ ఏం చేస్తున్నారు సార్ అని అడిగాడు. నేను ఆ యొక్క శిఖరాన్ని చూస్తున్నాను అన్నాడు. ఆ యొక్క కొండను చూస్తున్నాను అన్నాడు. ఈ స్వీపర్కి ఏం అర్థం కాలే. కొండను చూడడం ఏంట్రా బాబు, ఆకాశాన్ని చూస్తా కొండను చూస్తున్నాను అంటున్నాడు ఏంటని చెప్పి స్వీపర్ చక్కగా స్వీప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వాల్ట్ డిజ్నీ కొంతమంది ఆర్కిటెక్ట్స్ని కలిసి అదే కొండని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ కొండే ఈరోజు డిజ్నీ వరల్డ్ అయింది. హల్లెలూయా. ఆ కొండ పూర్తవ్వకముందే, కొండ అంటే కొండ కదా లిటరల్గా, అంటే రైడ్స్, అన్ని రైడ్స్ అనమాట. కొండ లాంటి రైడ్స్ తయారు చేసాడు ఆయన. ఆ కొండ పూర్తి అవ్వకముందే వాల్ట్ డిజ్నీ గారు చనిపోయారు. ఇనాగ్రేషన్ సెరమనీలో ఒక ఆర్కిటెక్ట్ వచ్చి మాట్లాడుతూ, వాల్ట్ డిజ్నీ గారు ఉండుండే బాగున్నాను, ఇంత పెద్ద అద్భుతమైనటువంటి డిజ్నీ వరల్డ్ని సృష్టించాడు కానీ చూడకుండా చనిపోయాడు అని చెప్పి అన్నాడు. వెంటనే ఆ భార్య తీసుకుంది మైక్. రేయ్, ఆయన చూడకుండా చనిపోలేదురా,
ఆయన ఆల్రెడీ చూశాడు, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అన్నాడు. దర్శనం యొక్క శక్తి అది. దర్శనం యొక్క శక్తి ఏంటో తెలుసా? నువ్వు చనిపోయినా సరే నీ దర్శనము జీవిస్తుంది. ఆమేన్. నువ్వు చనిపోయినా సరే నీ దర్శనం జీవిస్తుంది. ఆఖరిగా ఇది నా ఫేవరెట్. ఈ స్టోరీ ఫస్ట్ సర్వీస్లో చెప్పలేదు, సెకండ్ సర్వీస్ వాళ్ళకి ఉంచాను అనమాట. మర్చిపోయాను యాక్చువల్లీ ఫస్ట్ సర్వీస్లో. ఒక టీచరు టెస్ట్ పెట్టాడు. నీ కళ గురించి, నీ దర్శనం గురించి చక్కటి స్టోరీ రాయని చెప్పి ఒక టెస్ట్ పెట్టాడు అందరికీ, క్లాసు అందరికీ. మనకు ఉంటాయి కదా పారాగ్రాఫ్స్ రాయాలి, ఏమంటారు అట్లా ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగ్ రాయని చెప్పంటే ఈయన ఏమన్నాడు, 24 గంటల్లో డెలివరీ అయ్యే మెయిల్ గురించి రాశాడు ఈయన ఎస్ఏ. ఎంతసేపట్లో? 24 గంటల లోపలే అనమాట. అంటే ఆయన ఐడియా ఏంటంటే 12 గంటల లోపల డెలివరీ అయిపోవాలి. యాక్చువల్గా అదే మ్యాక్సిమం 24 గంటల్లో అవ్వాలని చెప్పి రాశాడు. టీచర్ ఎస్ఏ చూశాడు. ఇది ఎప్పుడో జరిగిన స్టోరీ. ఎస్ఏ చూశాడు, దరిద్రుడా ఇలాంటి స్టోరీ ఏమంటారు రాస్తాడా? సాధ్యపడే స్టోరీలు రాయాలరా, అసాధ్యమైనది ఎందుకు రాస్తావు అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? స్కూల్ మానేసి వెళ్ళిపోయి ఫెడరల్ ఎక్స్ప్రెస్ అనేటువంటి కంపెనీ పెట్టాడు. దాన్ని ఇప్పుడు మనము ఫెడెక్స్ అని పిలుస్తున్నాం. ఇక్కడ నుండి అమెరికా కూడా 24 గంటలు పంపగలం ఇప్పుడు. దర్శనం యొక్క శక్తిది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దర్శనాన్ని నువ్వు పట్టుకొనున్నంత కాలము నువ్వు ముందుకు కొనసాగుతూనే ఉంటావు. నీ దర్శనాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకోవడం మానేస్తావో అప్పుడు ఆగిపోతావు. నీ దర్శనాన్ని పట్టుకోవడం మానేయొద్దు. ప్రక్కవారికి తిరిగి చెప్పండి, హోల్డ్ ఆన్ టు యువర్ డ్రీమ్. డోంట్ గివ్ అప్. అదే చెప్పండి, డోంట్ గివ్ అప్. హోల్డ్ ఆన్ టు యువర్ డ్రీమ్. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? నా జీవితంలో విజయాల కన్నా నిరుత్సాహాలే ఎక్కువ. నాకు 100 నిరుత్సాహాలు ఉంటే ఒకే ఒక విజయం ఉండేది. ఇప్పటికంతే. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపను. దర్శనం యొక్క శక్తి అది. ఇప్పటి వరకు నీ యొక్క జీవితంలో నువ్వు అనేక వైఫల్యాలు చూసుండొచ్చు. నీ యొక్క జీవితంలో నువ్వు అనేకమైనటువంటి ఓటములు చూసుండొచ్చు. కానీ ఈ వర్తమానం వింటున్నావు ఇప్పుడంటే ప్రాబబ్లీ ఇప్పుడు నువ్వు నీ యొక్క స్ట్రాటజిక్ టైంఅవుట్లో ఉన్నావేమో. ఎందుకో తెలుసా? స్ట్రాటజిక్ టైంఅవుట్లో నీ యొక్క స్ట్రాటజీలు మార్చుకోవాల్సి వస్తుంది. స్ట్రాటజిక్ టైంఅవుట్ ముందు నువ్వు ఓడిపోతా ఉన్నావేమో, కానీ ఇప్పుడు నువ్వు రీఅసెస్ చేసుకోవాలి నీ యొక్క జీవితాన్ని. నేను ఏమనుకున్నా ప్రారంభించాను, ఎక్కడి వరకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నేను డబ్బు కోసమే పని చేస్తున్నానా లేకపోతే నిజంగా నా యొక్క ఉద్దేశం కోసం పని చేస్తున్నానా ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ఎప్పుడైతే మరలా తిరిగి అంతా రీఅసెస్ చేసుకుంటావో నీ యొక్క ఉద్దేశం యొక్క బరువుని, నీ యొక్క దర్శనం యొక్క బరువుని ఒకసారి తూకమే. అప్పుడు నీ యొక్క స్ట్రాటజీస్ మార్చాల్సి వస్తుంది. ఆమేన్. సో ఈ యొక్క వర్తమానము నీకు ఒక స్ట్రాటజిక్ టైంఅవుట్ లాగా. మన క్రికెట్ టీము విన్ అవ్వాలని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు. కానీ ఆ యొక్క స్ట్రాటజిక్ టైంఅవుట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ స్ట్రాటజిక్ టైంఅవుట్లో కెప్టెన్ వస్తాడు, కోచ్ వస్తాడు, అందరూ వస్తారు. టీం హర్డల్ అవుతుంది. ఏం చేయాలని చెప్పి ఆలోచన ప్రారంభమవుతుంది. ఆ టైంలో ఆ యొక్క గేమ్ రిజల్ట్ని తారుమారు చేసేటువంటి అవకాశం వస్తుంది. హల్లెలూయా. నీ జీవితం అనేటువంటి ఈ గేమ్ యొక్క రిజల్ట్స్ను కూడా తారుమారు చేసేటువంటి వర్తమానము ఇదేనేమో.
గ్రహించు, ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిన్ను నువ్వు తట్టి లేపితేనే లెగ్గలవు, లేకపోతే లేవలేవు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయ కాలము నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దేవా, అనేక ఉదాహరణలు నీవు మాకు చూపించినందుకు వందనాలు. ఉద్దేశము, దర్శనం కలిగి ఉంటే మాకు ఏమవుతుంది, మేము ఏం చేయగలము, ఏమి సాధించగలము అనేటువంటి సత్యాన్ని నీవు మాకు తెలియపరిచి మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడుతుంటుండగా నీ యొక్క మాటలు మా చెవిలో పడి ప్రభువా, అవి అనేకమైనటువంటి రెట్టింపు ఫలిభరితాన్ని మాకు దయచేయడానికి సహాయం చేయము. మేము తిరిగి మా యొక్క గృహాలకు వెళ్తుంటాడుగా నీవు మాకు తోడుగా ఉండము, మమ్మల్ని రక్షించము, కాపాడము. మనం లేవనెత్తేవాడు నీవయ్యా, మమ్మల్ని కాపాడేవాడు నీవయ్యా, మమ్మల్ని ప్రోత్సహించేవాడు నీవయ్యా. నీకే ఎనలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడయ్యుండుగాక. ఆమేన్, ఆమేన్.